హలో ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో జొన్న దోశలు ఎలా చేసుకోవాలో చూపించాను కదా. ఈ వీడియోలో దానికి కాంబినేషన్ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా 1/2 కిలో చికెన్ తీసుకొని బాగా కడిగేసుకొని ఒక పాట్లో వేసుకోండి. నేనైతే ఎయిమ్స్ కుక్వేర్లో చేసుకున్నా. తక్కువ ఆయిల్తో చేసుకోవచ్చు, ఆయిల్ లేకుండా కూడా చేసుకోవచ్చు. అంత హెల్త్ కూడా చాలా మంచిది ఎయిమ్స్ కుక్వేర్. ఇది హైడ్రానిక్ స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. ముందుగా చికెన్ని ఆ పాట్లో వేసేసుకొని కొంచెం పసుపు ఉప్పు వేసేసి బాగా ఉడకనివ్వండి. ఆ వాటర్ అంతా మనకి రిలీజ్ అవుతుంది కదా, అదంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలన్నమాట చికెన్ని. అది ఒక పక్క బాయిల్ అయితే ఉంటే, నేను దోశలకి చికెన్ కాంబినేషన్ పెట్టానని చెప్పేసి నా కొడుకు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో. వాళ్ళకి ఇష్టం వచ్చింది చేసి పెడితే వాళ్ళు ఎంత హ్యాపీగా తింటారో, కడుపు నిండా కూడా తినేస్తారు కదా. చూడండి, చికెన్ కొంచెం వాటర్ అంతా ఇంకిపోతూ ఉంది. అది కొంచెం పొద్దు బాయిల్ అయ్యేంత వరకు ఇక్కడ మసాలా రెడీ చేసుకుందాం. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని పుదీనా, పచ్చిమిర్చి, అలాగే అల్లం, కొంచెం కొత్తిమీర మిక్సీ పట్టేసుకోండి. ఇందులోనే ఒక టమాటా, ఆనియన్ కూడా వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎక్కువ మసాలా లేకుండా సింపుల్గా టేస్టీగా ఉండాలి చికెన్ కూడా. చూడండి, ఇలా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఆ చికెన్ పక్కన తీసి పెట్టేసుకుని అదే పాట్లోనే కొంచెంగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం బాగా వేడైన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసేసుకొని ముందుగానే మనం మిక్సీ పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా ఇందులో వేసుకొని మూత పెట్టేసేయండి. మనం పదే పదే ఉడికిందా లేదా అని చూడాల్సిన అవసరం లేదు. మూత పెట్టేస్తే 98 degrees వచ్చిన తర్వాత మూత ఓపెన్ చేసుకోవచ్చు. చూడండి, ఆయిల్ బాగా తేలిన తర్వాత ముందుగానే ఉడికించుకున్న చికెన్ని వేసేసుకొని ఇందులో గరం మసాలా, కొంచెంగా కారం వేసుకొని, ఆల్రెడీ మనం పచ్చిమిర్చి కూడా మిక్సీ పెట్టుకున్నాం కాబట్టి కొంచెం కారం వేసుకొని కొంచెంగా వాటర్ వేసుకొని బాగా బాయిల్ అయ్యేంత వరకు పెట్టేసుకుంటే రెడీ అయిపోతుంది చికెన్ కర్రీ. వీడియోని లైక్ చేయండి. ఎయిమ్స్ గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఇస్తే కాంటాక్ట్ అవ్వండి. ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి. అలాగే సబ్స్క్రైబ్.